కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతోటి ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి 80 సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సైగ చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంట దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. 80 సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం. మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష. రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కనీసం సీఎం పదవి ఇవ్వండి అన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు, వారు సభ్యులు కూడా రాలేదు. ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తీర్పు రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష. మనం ఎమ్మెల్యేగా గెలిచాము, మన అదృష్టమేమో అని మనం అనుకోవడం కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష. ఇది ప్రజల విజయం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే 175 మంది సీట్లలో కంటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము 11 సీట్లు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. ఇదే విధమైన ప్రవర్తన కనుక చేస్తే రేపు నెక్స్ట్ టైంలో కనీసము ఆ ఒకటి పోయి కేవలం ఒకటి మిగిలిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. అట్లాగే అధ్యక్ష, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కబంధ హస్తాల్లో బిగించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. దాంట్లో మొట్టమొదటిసారిగా ముందుగా బయటకు వచ్చి మీరే ఆ హస్తాల నుంచి ఆ బోనుల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ ఉప సభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష. అధ్యక్ష, మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటకు వస్తే వాళ్ళ అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనలు కూడా ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి రాబో కాలంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలని నిన్నే గౌరవ గవర్నర్ గారి ద్వారా వినటం జరిగింది అధ్యక్ష. ఎంత అద్భుతంగా వారు చెప్పినప్పటికీ కూడా, ఎంతో వినసొంపుగా ప్రాక్టికల్గా జరిగేదానికి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినే అవకాశము లేకుండా మిగిలిన సభ్యులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది దుర్మార్గము. ఏది ఏమైనా అధ్యక్ష, ఎంతసేపు మాట్లాడకుండా ఉందామనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు అధ్యక్ష. అన్ని రంగాల్లోని వ్యవస్థల్లోని మార్పు దిశగా, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న విషయం నిన్న గవర్నర్ గారి స్పీచ్ వల్లనే క్లియర్గా అర్థమైంది అధ్యక్ష ప్రజలందరికీ. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడో ఆర్థిక
కంప్లీట్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్తో అధ్యక్ష, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష ఎంతో కాన్ఫిడెన్స్ బిల్టప్ చేశారు అధ్యక్ష 6,30,000 కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు స్థాపించడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయినందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కూటమిని చూసి ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నిజంగా అత్యంత అద్భుతమైన విజయంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దీంట్లో చిన్న లోపం అంటే నాకు కనిపిస్తాను. పబ్లిసిటీ అయితే చాలా తక్కువగా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఇదివరకు చేసిన ప్రభుత్వ పనుల వలన 20 సంవత్సరాలు వెనక్కి పోయిన మాట వాస్తవం. అటువంటి దాని నుంచి ప్రజలకి